టీడీపీ కార్యాలయానికి సంబంధించి టీడీపీ కార్యాలయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు లేదంటే అర్జీలు కావచ్చు అన్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే కంప్లీట్ గా ఈ కొద్ది రోజుల నుంచి ఎక్కువగా సమస్యలు రావటం, ఎక్కువగా వాటి మీద దృష్టి పెట్టడానికి నిన్న తెదేపా కార్యాలయంలో ప్రజా వినతులను స్వీకరిస్తున్నటువంటి మంత్రి కొలుసు పార్థసారథి గారు అక్కడ నిన్న ఉండటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అది కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బంధువులే అంటున్నారు నిందితులు. తెదేపా కేంద్ర కార్యాలయంలో వడ్డేర సంఘం నేతలు ఫిర్యాదు చేశారట. దీని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి చిత్తూరు జిల్లాలోని ఒక మండలానికి చెందినటువంటి ఇంటర్ విద్యార్థిని ఒకరు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బంధువులు బంధించి సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని వడ్డెర సంఘం నేతలు వాపోయారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటన అధికారులు పోలీసులు అండదండలతో అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ నిందితులను చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా కార్యాలయానికి మంత్రి పార్థసారథి గారికి వినతి పత్రం ఇచ్చి దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు హత్య రాజకీయాలు జరిగిపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని చెప్పి ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేస్తారు. మరి దీని మీద ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? పోనీ వాళ్ళ పార్టీ నాయకులు చేయకపోతే మరి వీళ్ళకి ఎందుకు న్యాయం చేయలే? వీళ్ళకి ఇప్పటి వరకు ఎందుకు న్యాయం జరగల? పైగా హత్యని అంటే సామూహిక అత్యాచారం చేసినటువంటి ఆ అమ్మాయిని ఎందుకని ఆత్మహత్యగా చిత్రీకరించారు? అసలు వాళ్ళకి న్యాయం చేయలేని మీరు ఎవరికి న్యాయం చేస్తారు? పైగా మరి ఇప్పుడు మీరు చేసేటువంటి పనులు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తారు. నేషనల్ మీడియా ముందు కూర్చుని ఏయో మాటలు చెప్తా ఉంటారు. అంటే నిజంగానే సొంత బాబాయిని హత్య చేస్తే దానికే దిక్కులేంది మీకు. సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి మా అన్నయ్యని నన్ను మెడపట్టుకుని నొక్కేసాడు అంటేనే లేనిది ఇంకా ఇలాంటి వాళ్ళకి న్యాయం చేస్తారా? అందుకనే కదా మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మీరు అనవసరం అని చెప్పించింది. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రే కాదు, ఎమ్మెల్యేగా కూడా అసలు ప్రజా ప్రతినిధిగా వార్డు మెంబర్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులు అని చెప్పేస్తుంది. నాకైతే అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు అన్ని ఇన్ని కాదు, మనం చూసాంగా. 1 కాదు 2 కాదు. ఒక డాక్టర్ని మాస్కులు లేవేంటి అని కరోనా టైంలో అడిగినందుకు పిచ్చోడిని చేసి రోడ్డు మీద బట్టలు తీసి దళితుడని కూడా చూడకుండా అతన్ని చనిపోయేలా చేసినటువంటి వ్యక్తులు. ఒక పక్క ఇంకొక దళితుడిని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే కూడా దాన్ని కూడా ఘనంగా సెలబ్రేట్ చేసినటువంటి ఘనత. ఇంకొక పక్క మా అక్కని ఏడిపిస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగినందుకు అతనిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? కానీ ఈసారి మరి టీడీపీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి ఇలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందా, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడుతుందా, దీనికోసం మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా అనేది కూడా చూడాల్సింది. ఎప్పుడైనా సరే జరుగుతూనే ఉంటున్నాయి తప్ప ఇంకొకటి అయితే అవటం లేదు.